వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటకలోని చిక్కబల్లాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన సుమో 13 మంది మృతి. ప్రచారంలో దూసుకుపోతున్న మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ మరోసారి తనను గెలిపించాలని విజ్ఞప్తి. కబ్జాలపై సమాధానాలు చెప్పలేక నాటకమాడారు. పూనా శ్రీశైలం యాదవ్ వివేకానంద గొడవపై కొలన్ హనుమంత్ రెడ్డి విమర్శలు. కేసీఆర్ పాలనలో కంటోన్మెంట్ రూపరేఖలు మారాయి. చిన్న సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్న లాస్యానందిత. ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటకలోని చిక్కబల్లాపురం సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని సుమో వెనుక నుంచి ఢీకొట్టింది. సుమోలో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు. వీరంతా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప పల్లెలకు చెందిన వారిగా గుర్తించారు. పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారంతా బెంగళూరులోని కూలీ పనులకు వెళ్లే వారిగా గుర్తించారు. మిర్యాలగూడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ప్రచారంలో ముందున్నారు. ఊరూరా గడప గడపకి తిరుగుతూ తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ మరోసారి తనను గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రచారంలోని దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడప, రాయనిపాలెం, జాలుబాయి తండ పలు గ్రామాలలో తిరుగుతూ తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే మిర్యాలగూడ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, గత పాలకులు చేయలేని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో చేసి చూపించామని చెప్పుకొచ్చారు. అపూర్వంగా స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కేసీఆర్ గారు ఇదివరకు చెప్పినది చేసింది, మరి ఇప్పుడు రాబోయేసారి మేనిఫెస్టోలో ఏం పెట్టి చెప్పింది చేసింది అన్నీ కూడా వివరంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ స్పందన చూస్తే అమోఘంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కేసీఆర్ గారి మీద నమ్మకం. ఎందుకంటే చెప్పినవి అన్నీ చేసినాడు, ఇదివరకు చెప్పినవి అన్నీ చేసినాడు, ఇప్పుడు ఈసారి కూడా ఇవన్నీ చేస్తాడని నమ్మకం ఉన్నది. మరి ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు మరి అన్ని రకాలుగా ఒక సంక్షేమ పథకం కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ఇవాళ మిర్యాలగూడ నియోజకవర్గంలో 2593 కోట్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, 2750 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి మరి పైసలు ఇచ్చి మరి మొత్తం 5,600 సుమారుగా 5,800 కోట్ల రూపాయలు మన యొక్క నియోజకవర్గానికి ఇచ్చి డెవలప్ చేయడం జరిగిందని కూడా మనం చేస్తాం. అదేవిధంగా మనం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన టౌన్కు కూడా విపరీతంగా మనం కేటీఆర్ గారి నాయకత్వంలో టౌన్ కూడా చాలా డెవలప్ చేయడానికి ఆయన కూడా 500 కోట్ల రూపాయలతో టౌన్లో కూడా అన్ని పనులు కూడా పూర్తి చేయడానికి ఏర్పాటు చేసినామని కూడా మనం చేస్తాం. అందుకని ముఖ్యమంత్రి గారి ఆశయాలు నెరవేర్చాలంటే మనం ఏకైక నాయకుడు మన భారతదేశంలో ఆయన గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటే బడుగు బలహీన వర్గాలకి ఒక పథకం కాదు. మరి ఎందుకంటే ఇవాళ బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధు, అన్ని అందరికి కూడా అన్ని కులాలకు కూడా అన్ని రకాలుగా వాళ్ళకి మరి సహాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు స్కీమ్స్ పెట్టి అందిస్తున్న మాట వాస్తవం. ఆసరా పెన్షన్లు కానీ మరి ఇవాళ ఆసరా పెన్షన్లు కూడా 5,016 రూపాయలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు మరి ఒక కొత్త మేనిఫెస్టోలో పెట్టినాడు. అదేవిధంగా రైతు బంధుకి రైతులకి 16,000 రూపాయలు కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చేసినాడు. భారతదేశంలోని ఇలా అన్నం పెట్టే రాష్ట్రం ఏదంటే కేసీఆర్ యొక్క రాష్ట్రం, అదే తెలంగాణ రాష్ట్రం. ఇలా భారతదేశానికి అందరికీ కూడా అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది ఒక మన ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఘనతని కూడా మనం చేస్తాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి ఎన్ని చెప్పినా ప్రతి వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ ఛానల్ నిర్వహించిన చర్చా వేదికకు హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య గొడవకు దారితీసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ బీజేపీ అభ్యర్థి శ్రీశైలం గౌడ్పై చేయి చేసుకున్నారు. దాంతో కార్యకర్తల మధ్య పెద్ద గొడవకు దారితీయగా పోలీసుల లాఠీచార్జ్ చేశారు. ఇక గొడవ అనంతరం మీడియాతో కూడా మాట్లాడిన కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి ఈ గొడవ కబ్జాలపై సమాధానాలు చెప్పలేక నాటకమాడారని ఆరోపించారు. వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించి విర్రవీగుతున్నారని మండిపడ్డారు. కొట్లాడినట్టు లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పించుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను అడిగిన ఆయన ఆడ ప్లాట్లు అమ్ముతుంటే ఎవరో అమ్ముతున్నారో దాన్ని నేను కాపాడుతున్నా అని చెప్తాను. మరి డబ్బులు తీసుకుంటున్న బ్రోకర్ గాళ్ళు ఎవరని అడిగినా నేను. బ్రోకర్ గాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటూ తప్పించుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాను. అతని చర్యలను, అతను చేసినటువంటి యాక్టింగ్, మీదికి పోయి కొడతానికి పోయినటువంటి యాక్టింగ్ అంతకుముందే చెప్పిండు ఆడ స్టేజ్ మీద, నేను ఎడ్యుకేటెడ్ అని. నువ్వు ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా? నువ్వు రౌడీవా గుండావా? కుత్బుల్లాపూర్ ప్రజలే కాదు, ఎన్టీవీ చూస్తున్నటువంటి యావత్ మంది ప్రజలు చూసిండ్రు. ఇవాళ చీచి అంటున్నారు వివేకానంద అనే వ్యక్తిని. నీవు ఒక మనిషివా అంటున్నారు. నిన్న మేము 2 సార్లు గెలిపించింది అని చెప్పి చీదరించుకుంటాం. సీఎం కేసీఆర్ పాలనలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రూపురేఖలు మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న నాయకత్వంలో ప్రతి వార్డులోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందన్నారు. ఆ అభివృద్ధిని చూసి తనను భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని లాస్యనందిత విన్నవించారు. ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో ఆమె పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. మహాత్మా గాంధీ నగర్ బస్తీ, సంజీవయ్య నగర్, వేకర్ సక్సెస్, సెకండ్ లక్ష్మీ నగర్, ఇందిరపురి, రైల్వే కాలనీలోని పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా లాస్యనందితకు ఘన స్వాగతం లభించింది. జనం అడుగడుగున కూడా మంగళహారతులతోటి స్వాగతం పలికారు. బొట్టు పెట్టి మరీ ఆశీర్వదించారు. ప్రచారంలో ఎటు చూసినా గులాబీ జెండాలే కనిపించాయి. ఈ సందర్భంగా లాస్యనందిత మాట్లాడుతూ సమైక్య పాలనలోని అభివృద్ధికి నోచుకొని కంటోన్మెంట్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ గా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితోటి తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని అన్నారు. మిగిలిన చిన్న చిన్న సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజలందరిలోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మీరెడ్డి. ఇక మల్లాపూర్లోని బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జి రావుల శ్రీధర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లోని అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలిపారు. ముఖ్యంగా కరెంటు చూసుకుంటే 10 ఏళ్ల క్రితము ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉందో మీ అందరికి ఐడియా ఉంది.
లాస్ట్ 10 years బ్యాక్ 11 years బ్యాక్ మా మదర్ చనిపోతే మా తోటకాడికి పోయి మేము ఆఖరికి ఏఈకి ఫోన్ చేసి కరెంటు ఛాలెంజ్ చేయి మాకు స్నానం చేసి నీళ్ళు అడుగుతుండే. అప్పుడు మన ఎమ్మెల్యే కూడా ఉండే, మీ అందరూ తెలుసు. బయకాడ పోయి స్నానం చేయని కూడా గంట సేపటికి మనం నీళ్ళు అడుక్కొని స్నానం చేసుకున్నాం. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా అయింది. అట్లేకపోతే నీళ్లు ఎక్కడ చూసినా కూడా ఒక్క బిందె కనిపించకుండా, మీకు గుండ కనిపించకుండా రోడ్ల మీద మనం చూడొచ్చు. అంటే ఎంత బాగా చేస్తుంది కేసీఆర్ సార్ అనేది మీకు అందరికి ఐడియా ఉంది. అలానే పోతే ఈ యొక్క స్టేట్ దాటి వేరే స్టేట్ పోతే తెలుస్తుంది చాలా మందికి, ఎవరు కూడా అంటే బయట స్టేట్లో పోతే తెలుస్తుంది వాళ్ళది ఎట్లున్నారు మనం ఎట్లున్నాం అనేది. అందుకొచ్చే ఈ రోజు వేరే స్టేట్ల నుంచి చాలా వేల మంది వచ్చి ఇక్కడ బతుకున్నారు. వాళ్ళు ల్యాండ్ కొనుక్కుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, జాబులు చేసుకుంటున్నారు. సేఫ్ ప్లేస్ ఉందని ఇక్కడ అందరూ కూడా చూంటున్నారు. అంటే ఈ స్టేట్ అంత మంచిగా డెవలప్ అయింది. మన ఆఖరికి మన కాన్స్టిట్యూన్సీకి వస్తే 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు. 2,000 crores ఖర్చు పెట్టినారు ఇప్పటిదాకా. అంటే ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది మీకు అందరికి కూడా తెలియాలి. ప్రతి డివిజన్లో కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా చేపించే బాధ్యత నాది. ఎంత బ్యాలెన్స్ ఉంటే కూడా ఆ బ్యాలెన్స్ చేపిస్తాను నేను. బ్యాలెన్స్ వర్క్ చేపించే బాధ్యత నాది. మీకు అందరు తెలుసు, నా టికెట్ డౌన్ అయినాక కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్ రెసిడెన్షియల్ చేయించిన, రైల్వే జోన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా రెసిడెన్షియల్ చేయించినాను. ఎందుకంటే లాస్ట్ 30 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అన్ని కూడా సీఎం కేసీఆర్ సార్కు కేటీఆర్ సార్ చెప్పి, సార్ ఈ ప్రాబ్లమ్స్ని 30 ఏళ్ళ సంది వీళ్ళందరూ బాధపడుతున్నారంటే ఇమ్మీడియట్గా వారం రోజులలో జీవించారు. మేము అన్ని కాలనీలలో కూడా మేము పటాకులు కాల్చి అందరూ కూడా అక్కడ కాలనీస్ అందరూ కూడా వెల్కమ్ చేశారు. ఈ రోజు కొన్ని కాలనీస్లలో అయితే చాలా ప్రాబ్లం ఉండే కాలనీస్లని అక్కడ పోతే వామ్ వెల్కమ్ చేస్తున్నారు. అట్లే పోతే మీ అందరు తెలుసు 100 bed హాస్పిటల్ కూడా తెచ్చినాం. నాకు టికెట్ అనౌన్స్ అయినాక 100 bed హాస్పిటల్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఒక 1 year లోపల అది కూడా కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పి ఒప్పుకుంటున్నాను. అట్లే పోతే ఎందుకంటే ఈ 100 bed హాస్పిటల్ కూడా మనం నీమ్స్, గాంధీ, ఉస్మానియా అంత దూరం పోకుండా హాస్పిటల్ మనది పేద ప్రజలు ఇక్కడ ఉండే ఏరియా కాబట్టి ఆ హాస్పిటల్ తెస్తున్నాను. అట్లే కాకపోతే ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్ సార్ చేసినట్టే, కానీ తెచ్చేవాడు కావాలి, పని చేసేవాడు కావాలి మీ అందరు కూడా. అట్లే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా కంపల్సరీ తెప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా 5 లైబ్రరీలు వచ్చినాయి. నేను వచ్చినాక, నేను టికెట్ ఇచ్చినాక 5 లైబ్రరీలు కూడా తెచ్చినాను. అట్లే ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా తెచ్చిపోతున్నాను. ఇవన్నీ కూడా గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలోని గ్యాస్ సిలిండర్ పేలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలటంతో పక్కనే ఉన్న 2 పూరిళ్లకు నిప్పంటుకుని మొత్తం 3 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా కాలినటువంటి ధన నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. ఇక గ్యాస్ లీకేజీ కావడంతో ప్రాణభయంతో ఇంట్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీయటంతో ప్రాణ నష్టం అయితే తప్పినట్లుగా తెలుస్తోంది. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజారక్షణ భేరీ చేపట్టనున్నట్లుగా సిపిఎం నాయకులు తెలియజేశారు. కాకినాడలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజారక్షణ భేరీ పోస్టర్లను సిపిఎం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రాజశేఖర్, దువ్వా శేషబాబి, జె
బేబీ రాణిలు మాట్లాడుతూ సిపిఎం పార్టీ తొలిసారిగా ప్రజా మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని అన్నారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లేందుకు ప్రజారక్షణ బేరీ కార్యక్రమం అని వారు వివరించారు. నవంబర్ 15వ తేదీన విజయవాడలో జరిగే బహిరంగ సభకు ప్రజలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కె శ్రీనివాసులు పాల్గొన్నారు. సెలవు చేస్తుంటారు సార్. చలో విజయవాడ భారీ బహిరంగ సభ లక్షలాది మందితో నెరవేరుస్తాము. వీటన్నిటిలో కూడా ప్రజానీకం భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. ప్రజా సమస్యలు అయితే కూడా ఫోకస్ చేయట్లేదు. వైసీపీ కూడా ఏంటంటే ప్రజా సమస్యలు తీసుకోవట్లేదు. ఆ రకంగా ఈ మూడు పార్టీలు ఒకే వైఖరితో ఉన్నాయి. ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసినటువంటి బీజేపీ చుట్టూ ఈ మూడు కలిపి తిరుగుతున్నాయి. కానీ తామేదో ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యతిరేకంతో ఉన్నట్టు డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. మేము ప్రత్యేకించి జిల్లా సమస్యల్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఎస్సీజెడ్ ఈ రోజుకి కూడా అంటే 1000 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఎస్సీజెడ్లో తీసుకొచ్చినట్టు బల్క్ డ్రగ్ పార్కు అనేటువంటి దాన్ని వెనక్కి తీసుకుపోయారు. ఈ నేపథ్యంలో ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తే వ్యవసాయ పనులు జరుగుతాయి. అంతేకాదు జిల్లాలో ఏంటంటే మైనింగ్ అనేది అడ్డగోలుగా జరుగుతున్నాయి. సెకండ్ పార్టీ చేతులు కూర్చున్నది. దీన్ని అడ్డగోలుగా జరుగుతున్న దాన్ని ఆపాలని చెప్పి కోరుతున్నాం. కాకినాడ సిటీకి సంబంధించిన స్మార్ట్ సిటీ విడుదల చేయాలని కోరుతున్నాం. రాబోయేది ఏంటంటే చలికాలం శానిటేషన్ సరైన జాగ్రత్త తీసుకుపోయినట్టయితే ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగినాయి. అందుకని శానిటేషన్ సిబ్బంది సంఖ్యకి విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. దీంతో పాటు ఏంటంటే శానిటేషన్ విడుదల ఒక ఫార్స్ కింద తయారైంది. అందుకని తక్షణమే జాతీయ రహదారి ఫ్లైఓవర్స్ వాటన్నింటినీ కూడా అంటే సర్దుబాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇవన్నీ కూడా అంటే ప్రజల ముందు తీసుకువెళ్ళడం. అక్కడ అంశం ఏంటంటే రైల్వే పరిస్థితి కాకినాడ నుంచి పిఠాపురంకి వెళ్ళే మైల్ లైన్ మార్పు చేయాలి. సీనియర్ సిటిజన్స్కి ఇదివరకే ఉన్న రాయితీలన్నింటినీ కూడా తొలగించారు. ప్యాసింజర్ రైల్ని ఎక్స్ప్రెస్ రైలు అనే పేరు పెట్టి ఎత్తింపు టికెట్ వస్తూ చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా సరిచేయాలని ప్రజలకు అనుకూలంగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. టీడీపీ జనసేన పొత్తు అనైతికమైనదని రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన టీడీపీ పొత్తుపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరుపైన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికారత బస్సు యాత్ర చేపట్టడం జరుగుతుందని వివరించారు. అందరూ సెలవు పెట్టి సార్ వచ్చేస్తాం. అంటే క్యాచీగా ఉంటాయి కాబట్టి వాడేద్దాం అనుకుంటున్నారు. ఆ పదవి ఎవరికి? నారాసురుడు చంద్రబాబు నాయుడు 10 తలకాయలు పెట్టుకుని వస్తాడు. కనపడుతుంది కదా, పక్కన పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు, ఆ పక్కన ఈనాడు కనపడతాడు, రామోజీరావు గారు కనపడుతున్నాడు, ఆ పక్కన వచ్చి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కనపడుతున్నాడు, ఈ పక్కన వచ్చి TV5 నాయుడు కనపడుతున్నాడు. ఇంకా ఆయన పొత్తు పెట్టుకొని పార్టీలు అన్ని పార్టీలు కనపడతాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కదా, నేను ఒంటరిగా పోటీ చేస్తాను, నేను నమ్మింది జనాన్ని, నేను నమ్మింది దైవాన్ని అన్నాడు. జనం రూపంలో దైవం ఆయనకు సహకరిస్తే ఆయన ఎవరిని పూజిస్తున్నాడు, ఎవరిని ఆరాధిస్తున్నాడు, ఎవరి కోసం పనిచేస్తున్నాడు
ఈ బతుకుల్లో ఉన్నటువంటి పేదల కోసం పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో బెంజ్ కారుకి నొప్పి తగలకూడదని తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గంజి లేని గతుకుల బ్రతుకులు బాగు చేయాలనుకున్నాడు. ఇది ఫిలాసఫీ, ఇది భావజాలం. చంద్రబాబు నాయుడు మరి మీకు మీ రైట్ ఎవరో తెలియదు కానీ అదొకటి మాట్లాడారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ పాపం భువనేశ్వరి గారు ఏం మాట్లాడుతున్నారు, నిజాన్ని గెలిపించండి అండి. అమ్మా మీరు వారి సతీమణి, చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఆయన మీ తండ్రి గారి పట్ల ఎట్లా ప్రవర్తించాడో మీకు తెలుసు. మీ తండ్రి గారి మానసిక క్షోభకి ఆయన ఎంత పరితపించాడో మీకు తెలుసు. నిజం మాట్లాడినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరు అంటే చిన్న పిల్లాడి నుంచి ముసలాడి వరకు కూడా రాజకీయాల్లో నైతిక విలువలు లేనివాడు కానీ, రాజకీయాల్లో నిజం మాట్లాడినవాడు కానీ, రాజకీయాల్లో మోసమే పెట్టుబడిగా పనిచేసిన వాడు కానీ చంద్రబాబు నాయుడు. నిజం గెలవాలంటున్నావు, ఖచ్చితంగా నిజమే గెలుస్తుంది. ఎలా? ఇవాళ చంద్రబాబు నాయుడు 18 కేసులు పెడితే స్టేలు తెచ్చుకున్నాడు. 18 కేసులు పెడితే స్టేలు తెచ్చుకున్నాడు అక్రమాస్తుల్లో కానీ. మరి ఆయన 2 ఎకరాల ఆసామి 2,000 కోట్లనే అన్నారు. మీరు మొన్న అన్నారు నాకు 2% షేర్ అమ్మితే 400 కోట్లు వస్తుంది. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడమ్మా? నిజం మాట్లాడా? నిజం గెలవాలా? నిజం జగన్ అంటే నిజమని, జగన్ నిజంలా ఉంటాడని చెప్పావు. అలాగే ఆయన ఉన్నాడు. రాష్ట్రంలోని సంక్షేమ పాలన సాగుతోందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం 12 నుంచి 6% తగ్గిందని పేర్కొన్నారు. పేదల పక్షాన సీఎం వైఎస్ జగన్, పెత్తందార్ల పక్కన బాబు ఉన్నారని చెప్పారు. ఇచ్చాపురం నుంచి వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర ప్రారంభమైందని, 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అసమానతలతో పాటు, అఘాయిత్యాలతో పాటు, చివరికి వెలివేతలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళితులు చూరగొన్నారు. వాటిని ప్రక్కన పెట్టి ఈరోజు సంక్షేమ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో అందిస్తా ఉన్నాం. సుపరిపాలన అందుతా ఉంది. సామాజికంగా వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల యొక్క అప్లిప్మెంట్ పెరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలు డైరెక్ట్గా వారి అకౌంట్లలో పడి వాళ్ళ స్థితి మెరుగుపడింది. అందుకే భారతదేశ గణాంకాల ప్రకారం ఈరోజు పేదరికం ఒకప్పుడు 2019 ముందు ఉన్న 12% ఈరోజు 6%కి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతూ ఉందో, పేద కులాల స్థితిగతులు ఎలా పెరుగుతూ ఉన్నాయో, వాళ్ళ బాగోగులు ఏ విధంగా చూస్తూ ఉన్నారో పూర్తిగా ప్రస్ఫుటమవుతుంది. అందుకనే ఈరోజు సామాజిక బస్సు యాత్ర అనేది నభూతో నభవిష్యత్. ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు లేనిపోయినటువంటి ఆలోచనలు, లేనిపోయినటువంటి మీడియాను అడ్డం పెట్టుకుని గుడ్డగాల్చి ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద వేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, మోసకారులు వస్తారు. ఈ రాష్ట్రంలో ఆనాడు జ్యోతిరావు పూలే, అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, మరి జగజ్జీవన్ రావు గారి గొప్ప ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమవుతా ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, పేదవాడి పక్షాన నేను, పెత్తందారుల పక్షాన తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి చెప్పే ముఖ్యమంత్రి వెంట నడవాల్సిన బాధ్యత ఉంది. మోసపోవద్దు, మనం అందరం కలిసి నడుద్దామని చెప్పాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో బస్సు యాత్ర ఏర్పాటు చేశాం. ఆ భాగంలోనే ఈరోజు ఈ ప్రాంతంలో మరి ఇచ్చాపురంలో బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. సమాజంలో ఉన్న పేదరికంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు బాధ్యతాయుతంగా, ఎస్సీలని చెప్పుకునేవాళ్ళు, బీసీలని చెప్పుకునేవాళ్ళు, ఎస్టీలని చెప్పుకునేవాళ్ళు, మైనారిటీ చెప్పుకునేవాళ్ళు, పేదవారంతా ఈ బస్సు యాత్రలో భాగస్వాములు అవ్వాలా. ఎందుకంటే పెట్టేవాడు దొరికాడు, ఈ సమాజానికి పనికొచ్చే ముఖ్య నాయకుడు దొరికాడు. చంద్రబాబు లాగా మోసాలు చేసే నాయకుడు దొరకలా.
కులాలను మతాలను చూయించి రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు ఒక ప్రక్క అయితే, నేను పేదల పక్షపాతం అని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కలిసి నడుద్దామని ఈ గొప్ప యాత్రలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటకలోని చిక్కబల్లాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన సుమో, 13 మంది మృతి. ప్రచారంలో దూసుకుపోతున్న మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ మరోసారి తనను గెలిపించాలని విజ్ఞప్తి. కబ్జాలపై సమాధానాలు చెప్పలేక నాటకమాడారు. కూనా శ్రీశైలం యాదవ్ వివేకానంద గొడవపై కొలన్ హనుమంత్ రెడ్డి విమర్శలు. కేసీఆర్ పాలనలో కంటోన్మెంట్ రూపరేఖలు మారాయి. చిన్న చిన్న సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్న లాస్యానందిత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.